సి చార్ట్స్ వచ్చేసి మనం ఎంఎస్ వర్డ్ లో చూద్దాం. ఓకే, సో సారీ, చార్ట్స్ వచ్చేసి మనం ఎంఎస్ ఎక్సెల్ లో డిస్కస్ చేద్దాం. ఇక్కడ మోర్ దెన్ నాట్ యూస్. నెక్స్ట్ స్క్రీన్ షాట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్క్రీన్ షాట్ ఉంది కదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనం ఇన్ఫర్మేషన్ ని అంటే ప్రింట్ తీయాలి అనుకుంటున్నాం, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా మెయిన్ థింగ్ ఇన్ఫర్మేషన్ అనుకున్నా ఏం చేస్తాం, దాన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటాం. ఓకే, సమ్ ఇమేజెస్, ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఇమేజెస్ కావచ్చు, వాట్ ఎవర్ మేబీ మనకి ఇంపార్టెంట్ అనుకున్నా ఏం చేస్తాం, స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటాం. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ మనం కంప్యూటర్ లో కూడా ఏం చేయొచ్చు, స్క్రీన్ షాట్ తీయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ ఈక్వల్ rand ఓపెన్ ద బ్రాకెట్ అండ్ క్లోజ్ ద బ్రాకెట్ చేస్తాను అంటాం. అంటే ఇదే స్క్రీన్ ని మనం స్క్రీన్ షాట్ తీయాలంటే ఏం చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇక్కడ మీ కీబోర్డ్ లో ప్రింట్ స్క్రీన్ అన్నటువంటి ఆప్షన్ ఉంటుంది. ఏముంటుందండి, ప్రింట్ స్క్రీన్. సో ఈ ప్రింట్ స్క్రీన్ పైన క్లిక్ చేయండి. సో జస్ట్ ఆ బటన్ ప్రెస్ చేసిన తర్వాత, ప్రింట్ స్క్రీన్ ప్రెస్ చేసిన తర్వాత ఏం చేస్తారు, కంట్రోల్ V నొక్కండి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రింట్ స్క్రీన్ నొక్కాను కదా, ప్రింట్ స్క్రీన్ నొక్కగానే ఏమైపోయింది మనకి ఇక్కడ, సో ఇమేజ్ అంటే ఈ టోటల్ డాక్యుమెంట్ అనేది ఏమైపోయింది, మన పిక్చర్ రూపంలో ఇన్సర్ట్ అయిపోయింది. చూడండి వచ్చిందా, యాక్చువల్ ఇదే మీరు గమనించారు లేదా. సో ఫార్మాట్ ఓపెన్ చేసి ఇంక్రీజ్ దట్. అవునా, సో ఏమైపోయింది, ఈ స్క్రీన్ ఏమైపోయింది ఇప్పుడు మనకి ఒక ఇమేజ్ రూపంలో మనకి రావడం జరిగింది. అవునా, మన స్క్రీన్ షాట్ తీస్తే కూడా యాజ్ ఇట్ ఈస్ ఇలాగే వస్తుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కాకుండా మనం ఏం చేస్తున్నాం, వేరే అనదర్ ఏదైనా డాక్యుమెంట్ అనేది మనం ప్రింట్ తీసుకోవాలి అనుకున్నాం. వేరే అనదర్ డాక్యుమెంట్స్ అంటే లైక్ దట్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్ కావాలి అనుకున్నా, ఐ వాంట్ ఓన్లీ ఫర్ దిస్ నెంబర్ ఓన్లీ, ఈ కలర్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రం నాకు ప్రింట్ కావాలి అనుకున్నాను. ఓకే, అప్పుడు ఏం చేస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలా ఓపెన్ లో ఉంచి, సో ఎక్కడైతే మనం ప్రింట్ స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటామో అక్కడ కర్సర్ పాయింట్ అవుట్ చేసి ఇన్సర్ట్ లోకి వెళ్ళిపోండి. ఇన్సర్ట్ లోకి వెళ్ళిపోయి ఫర్ ఎగ్జాంపుల్ స్క్రీన్ షాట్ ఇక్కడ క్లిక్ చేసి జస్ట్ క్లిక్ ఆన్ ద స్క్రీన్ క్లిప్పింగ్, దీనిపైన క్లిక్ చేయండి. సో ఇలా బ్లర్ అయిపోతుంది. బ్లర్ అయిపోయిన తర్వాత మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ మన స్క్రీన్ షాట్ తీయాలనుకుంటున్నామో సో దాన్ని మాత్రం ఈ విధంగా సెలెక్ట్ చేయండి. ఓకే, సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మా స్క్రీన్ షాట్ తీస్తే అది ఇమేజ్ లోకి మారిపోతుంది, అంటే అది పిక్చర్, ఒక పిక్చర్ లాగా మనకు ఇక్కడ ఇన్సర్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పిక్చర్స్ అనేది మూవ్ చేయాలంటే ఏం చేస్తున్నాం, ఇక్కడ ఇంతకు చెప్పాము ఆల్రెడీ, లేఅవుట్ ఆప్షన్ లో జస్ట్ క్లిక్ ఆన్ ద టైటిల్ అనేటువంటి ఆప్షన్ క్లిక్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఏమైతుంది, ఈజీగా మూవ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఏదైనా ఇన్ఫర్మేషన్ ని స్క్రీన్ షాట్ అనేది ఈ విధంగా తీసుకోవచ్చు. లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ ఓపెన్ చేస్తాం. ఓకే, సో గూగుల్లో ఫర్ ఎగ్జాంపుల్ సో ధోని ఇమేజ్ అని కొట్టాను ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ ఇమేజ్ కావాలి, మనకి ఎంత వరకు అయితే కావాలి అనుకుంటున్నామో, సో ఫర్ ఎగ్జాంపుల్ అది ఎలాగే ఉంచాలి, ఇలా ఓపెన్, ఇలా క్లోజ్ చేయకూడదు. ఓకే, మనం ఏదైతే స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటున్నాం, జస్ట్ ఒక పార్ట్ అనేది మనం స్క్రీన్ షాట్ తీసుకోవాలి అనుకున్నప్పుడు, సో ఏ పార్ట్ అయితే మనం స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటున్నామో అది ఇలా క్లోజ్ చేయకూడదు ఎప్పుడు. సో ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలానే ఓపెన్ లో ఉంచాలి. ఓకే, మనం ఎక్కడికి కావాలి, మనం వర్డ్ డాక్యుమెంట్ లోకి ఆ ఇమేజ్ అనేది కావాలి మనకి. అవునా,
సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, నేను ఆ వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ కావాలి కదా మనకి ఇమేజ్. సో ఇప్పుడు ఇన్సర్ట్లోకి వెళ్ళిపోయి, సో ఇఫ్ వాంట్ ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ క్లిక్ ఆన్ ద స్క్రీన్ షాట్, జస్ట్ క్లిక్ ఆన్ ద స్క్రీన్ క్లిప్పింగ్. స్క్రీన్ క్లిప్పింగ్ ఇలా వచ్చిన తర్వాత ఇఫ్ వాంట్ సెలెక్ట్ ఇట్ నో, మనకి ఏ ఇమేజ్ అయితే కావాలి అనుకుంటున్నామో సో ఆ ఇమేజ్ ఇలా సెలెక్ట్ చేసుకోండి, ఇలా డ్రాగ్ చేసుకోవాలి. సో అదే ఇమేజ్ ఏమైపోతుంది మనకి ఇక్కడ మనకు షో అవుతుంది. ఓకే, అర్థమైంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ స్క్రీన్ షాట్ ఎలా తీసుకోవాలో, అంటే ఇఫ్ వాంట్ ఫర్ ఎగ్జాంపుల్ సమ్ టెక్స్ట్ కావాలి అంటే ఏదైనా మనం ఆన్లైన్ నుంచి ఏం చేస్తాం, సమ్ టెక్స్ట్ కూడా మనం ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటూ ఉంటాం, అంటే టెక్స్ట్ కావాలి అనుకుంటాం. సో ధోని వికీపీడియా అనుకుంటాను కదా. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, మహేంద్ర సింగ్ ధోని ఈజ్ ఫార్మర్ ఇండియన్, ఇస్ ఇంటర్నేషనల్ క్రికెటర్, ఇస్ కెప్టెన్ అండ్ ఇస్ ఇండియన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇది మాత్రం నాకు స్క్రీన్ షాట్ రావాలి. అంటే టెక్స్ట్ రూపం, టెక్స్ట్ కూడా మనకి ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ రూపంలో ఉన్న ఇన్ఫర్మేషన్ మనకు ఒక ఇమేజ్ రూపంలోకి తీసుకోవాలి అనుకుంటున్నాను. అప్పుడు కూడా యాజ్ ఇట్ ఈస్ దీన్ని మళ్ళీ క్లోజ్ చేయకూడదు. ఓకే, సో క్లోజ్ చేయకుండా మళ్ళీ ఏం చేస్తున్నాను, అగైన్ దెన్ ఐ విల్ ఓపెన్ దట్. సో డాక్యుమెంట్, వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేసి ఇన్సర్ట్లోకి వెళ్ళిపోయి జస్ట్ క్లిక్ ఆన్ ద స్క్రీన్ షాట్. స్క్రీన్ షాట్ లో జస్ట్ క్లిక్ ఆన్ ద స్క్రీన్ క్లిప్పింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇలా బ్లర్ అయిపోయిన తర్వాత ఇఫ్ యూ వాంట్ సెలెక్ట్ ఇట్ నౌ, సో సెలెక్ట్ చేస్తే ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బట్ అది టెక్స్ట్ అయినప్పటికీ మనకి ఏమవుతుంది, ఒక ఇమేజ్ రూపంలోకి మారిపోతుంది. ఆ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తున్నాము, సో టెక్స్ట్ కూడా ఒక ఇమేజ్ రూపంలోకి మనం మార్చుకోవాలి అనుకున్నప్పుడు, అంటే ఆన్లైన్ ద్వారా కావచ్చు, ఇంకా అదర్ వేరే ఎక్సెల్ డాక్యుమెంట్ ఓపెన్ చేయండి, వాట్ ఇట్ మే బి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ ఓపెన్ ద MS Excel, select the blank document. ఓకే, సో ఒక చిన్న డేటా ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, చిన్న టెక్స్ట్ ప్రిపేర్ చేస్తాను ఇక్కడ. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ నెంబర్స్ ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఈ ఇన్ఫర్మేషన్ నాకు ఎక్కడికి కావాలి, వర్డ్ డాక్యుమెంట్ లో కావాలి. అవునా, యాక్చువల్గా డేటా అంతా ఎక్కడ ఉంది, ఎక్సెల్ డాక్యుమెంట్ లో ఉంది. ఎక్సెల్ డాక్యుమెంట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఎక్కడికి కావాలి, వర్డ్ డాక్యుమెంట్ లో కావాలి. ఓకే, గాట్ ఇట్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, సేమ్ యాజ్ వెల్ యాజ్ ఈ డాక్యుమెంట్ అనేది ఇలాగే ఉంచాలి, ఇది క్లోజ్ చేయకూడదు, ఇది ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఇది మినిమైజ్ చేయకూడదు ఎప్పుడు. అంటే మనం ఏ ఇన్ఫర్మేషన్ అయితే కావాలనుకుంటున్నామో ఆ ఇన్ఫర్మేషన్ ని ఇలా మినిమైజ్ చేయకూడదు. ఓకే, సో అలాగే ఉంచేసేయండి. వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేసి ఇన్సర్ట్ స్క్రీన్ షాట్, జస్ట్ క్లిక్ ఆన్ ద స్క్రీన్ క్లిప్పింగ్. ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి ఆటోమేటిక్ ఏమైపోయింది, మన ఎక్సెల్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన ఇక్కడ స్క్రీన్ షాట్ రూపంలో ఇక్కడికి వచ్చేసింది. అవునా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆన్లైన్ ద్వారా కావచ్చు, ఇమేజ్ కావచ్చు, అంటే సమ్ టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, వాట్ ఎవర్ మేబీ. సో అనదర్ డాక్యుమెంట్స్, అనదర్ సాఫ్ట్వేర్స్ నుంచి కూడా కావచ్చు, మనం ఏం చేయవచ్చు, స్క్రీన్ షాట్ అనేది ఈ విధంగా తీసుకోవచ్చు. ఓకే, సో గాట్ ఇట్, అర్థమైంది కదా స్క్రీన్ షాట్ అనేది. సో ఇఫ్ యూ కెన్ ఎనీ డౌట్స్ ఆస్క్ నౌ.